హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇలాచీ బెంగన్ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. లెట్స్ గో. ఒక బౌల్ కందిపప్పు కడిగి పసుపు పొడి వేసి 2 విజిల్కి కుక్కర్లో పెట్టేశాను. ఆ తర్వాత బ్లెండ్ చేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని కావాల్సిన పదార్థాలు చూద్దాము. కొత్తిమీర ఒక 2 రెమ్మలు, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు ఒక సో మినప్పొడి 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, కందిపప్పు రుబ్బుకున్నాం కదండి అది. ఇలాచి బెంగన్ అంటారండి మేము, ఇది బెంగళూరు బెంగన్ కూడా అంటారు. ఇది కట్ చేసుకున్నాను ఒకటి, చింతపండు తగినంత, ఎర్రగడ్డలు ఒక 2, టమాటాలు ఒక 2 కట్ చేసుకుని పెట్టుకున్నాను రెడీగా. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము. తగినంత నూనె వేసి కాగినాక ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత ఎర్రగడ్డలు వేసి ఫ్రై చేసుకుందాము. చూడండి, ఎర్రగడ్డలు వేసి ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత టమాటాలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఫ్రై చేసుకుంటూ ఉంటాము. సో ఫ్రై చేసుకున్నాక బాగా మెత్తపడతాయండి టమోటాలు, ఎర్రగడ్డలు. ఆ తర్వాత ఇలాచి బెంగన్ కట్ చేసుకున్నాం కదా, అది వేసి బాగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి వేసేసి ఫ్రై చేసుకుంటాము. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉంటాము. సో తగినంత ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్ నీళ్లు వేసి కుక్కర్లో ఒక విజిల్కి పెట్టేస్తానండి నేనైతే. చూడండి, ఒక విజిల్కి పెట్టేశాను. బాగా ఉడికిపోయినాయి ఇలాచి బెంగను. ఆ తర్వాత కందిపప్పు రుబ్బుకున్నాం కదా, అది వేసేసి తగినంత చింతపండు పులుసు వేసేసి బాగా కాగనిద్దాము 10 నిమిషాల దాకా సాంబార్కి. చూడండి, వేసేసి రెడీగా పెట్టేశాను. చూడండి, ఉడికిపోయినాయి బాగా. చూడండి, రెడీ అయిపోయినాయి ఇలాచి బెంగన్ సాంబారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర వేసేసాను, రెడీ అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.